ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ దామోదర్ గురించి ఏమైనా తెలిసిందా అండి? లేదు వసుగారు, వాడు ఎస్కేప్ అవుతున్నాడు, ప్లేసులు మారుస్తున్నాడు. దామోదర్ అంటే ఎవరు డాడీ? ఆనంద్ అన్నయ్య నిరికించిన క్రిమినల్ బన్నీ. వాడు దొరికితే ఆనంద్ అన్నయ్య సేవ్ అవుతాడు, నేను రిలీజ్ అవుతాను. అతను దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు కదా? అవును బన్నీ, వాడు దొరికితే తప్ప మీ మమ్మీ బయటికి రాలేదు. అతని ఫోటో మీ దగ్గర ఉందా డాడీ? ఎందుకు బన్నీ? ఏదో సినిమాలో చూశాను. క్రిమినల్స్ ఫోటో న్యూస్ పేపర్లో వేసినా, టీవీలో చూపించినా ఈజీగా పట్టుకోవచ్చంట. అలా చేస్తే ఆ క్రిమినల్ జాగ్రత్త పడతాడు, మరింత దాక్కుంటాడు. లేదు వసుగారు, బన్నీ చెప్పింది రైటే. కలుగులోని ఎలకని బయటకు రప్పించాలంటే పొగ పెట్టాలి. దామోదర్ ఎన్నో రోజులు అండర్ గ్రౌండ్లో ఉండలేడు. పేపర్లో తన ఫోటో వేస్తే తను చూసిన వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ దామోదర్ ఫోటో మన దగ్గర లేదు కదండి. ఆనంద్ దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. లేదా ఆనంద్ దామోదర్ కలిసిన రెస్టారెంట్లో సీసీటీవీ ఫుటేజ్లో దామోదర్ ఫోటోను పట్టుకోవచ్చు. రేపే వాడి ఫోటో అన్ని పేపర్స్లో వచ్చేలా చేస్తాను. థ్యాంక్స్ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. టైంకి మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. నీ ఐడియా వర్కౌట్ అవ్వాలి. ఆ దామోదర్ దొరకాలి. ఖచ్చితంగా దొరుకుతాడు మమ్మీ, నువ్వు బయటకొస్తావు. వసుగారు, ఇంకా మేము బయలుదేరుతాం. మ్మ్. ఏమండి, కాఫీ తీసుకోండి. అభి, థ్యాంక్స్ వదిన. డాడీ డాడీ, ఏంటి బన్నీ? అతని ఫోటో పేపర్లో వచ్చింది, చూడండి. ఎవరబి ఇతను? దామోదర్ అన్నయ్య. ఆనంద్ని చీట్ చేసి 50 లక్షలతో పారిపోయిన క్రిమినల్ అన్నయ్య. వీణ్ణి పట్టుకుంటే వసుని వదిలేస్తారా అభి? అందుకే ఇతని ఫోటో డాడీ పేపర్లో వేయించారు పెద్దమ్మా. ఈ ఐడియా బన్నీనే ఇచ్చాడు వదిన. పేపర్లో న్యూస్ చూసి వాడు అలర్ట్ అయితే ఎలా అభి? ఎంతమంది కళ్ళు కప్పుతాడన్నయ్య? ఎవరో ఒకరికి కనిపిస్తాడు కదా, వాళ్లే మనకి పట్టిస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.